సినిమా ఇండస్ట్రీ వాళ్ళు డబ్బులు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు. రాజ్ కపూరే హాజీ మస్తాన్ కాళ్ళు పట్టుకున్నాడు. కమల్ హాసన్‌కి అయితే ఇక క్యారెక్టర్ లేదు. అని చెప్పి నిన్న రాత్రి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు డబ్బులు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు అని చెప్పి మాట్లాడి సినిమా ఇండస్ట్రీ వాళ్ళ క్యారెక్టర్ని హననం చేశాడు మన ఎల్ముండల సాంబశివరావు. సినిమా ఇండస్ట్రీ తరపున గతంలో ఏమి జరగకపోయినా ఏదేదో జరిగిపోయిందని చెప్పి పెద్ద పెద్ద డైలాగులతోటి లేస్తే ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో దుష్ప్రచారం చేపించే పిఆర్ టీములను పెట్టుకొని నాడు జగన్మోహన్ రెడ్డి గారి పైన విపరీతమైన దుష్ప్రచారం చేసినటువంటి వ్యక్తులు ఈరోజు ఎల్ముండల సాంబశివరావు డైరెక్ట్గా పచ్చ మీడియా టీవీ5లో కూర్చొని సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇదే మీ బతుకులు ఇయ్యి అని చెప్పి డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చాడంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి రోషం లేదా? సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి కోపం లేదా? సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి మావాడే కదా అన్నది మాకు సమ్మగా ఉంటుంది అనుకుంటారా? అంతే కదా. ఎన్టీ రామారావు గారు ఎవరండి? సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి సీఎం అయిన వ్యక్తి. అంటే ఎన్టీ రామారావు గారు కూడా డబ్బులు ఎక్కడుంటే అక్కడ ఉంటారా? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, సినిమా ఇండస్ట్రీ తరపున వచ్చి డిప్యూటీ సీఎం అయ్యాడు. సినిమా ఇండస్ట్రీలో మొత్తం మొన్న అయితే ఏకదంపుడు ఇంకా ఒకే తాటి మీదకి వచ్చేసి ఒకటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పైన దుష్ప్రచారం చేశారు. ఈరోజు మీ సినిమా ఇండస్ట్రీని పచ్చ మీడియాలో కూర్చొని సాంబశివరావు అవమానిస్తే మీరు ఎందుకు మాట్లాడలా? మీకు బుద్ధి లేదా? మీకు రోషం లేదా? మీకు లేదా సిగ్గు లేదా అని జనాలు అనుకుంటున్నారు. మరి దీనిపైన మీరేం స్పందిస్తారు? చిరంజీవి గారు అయితే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఏంటి అని చెప్పి అసలు ఏమీ లేకపోయినా అన్నారు. ఘోరం అసలు జగన్మోహన్ రెడ్డి గారు నాడు అన్నారు. కానీ చిరంజీవి గారు ఈ మధ్య ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చూసాం. జగన్ గారు నన్ను బాగా గౌరవించారు. జగన్ గారు పూర్తిగా మనం అడిగింది ఏదైతే ఆయన కాదనకుండా చేశాడు. అందువల్లనే వాల్తేరు వీరయ్య సినిమా టికెట్ రేట్లు పెట్టి మీ సినిమా రేట్లు వీరసింహారెడ్డికి కూడా ఆ జీవో గుండే పెంచాను నేను, పెరిగే అవకాశం వచ్చింది అని చెప్పి జగన్ గారి ప్రభుత్వం చిరంజీవి గారిని అవమానించింది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నాడు సినిమా ఇండస్ట్రీ మన సాంబశివరావు వీళ్ళందరూ మాట్లాడిన వాళ్ళకి చిరంజీవి గారు సమాధానం చెప్పారు. కానీ ఇదే చిరంజీవి గారు నాడు ఎక్కడో స్టేట్మెంట్ ఇవ్వకుండా మరి చిన్న చిన్న స్టేట్మెంట్ లీకులు ఇచ్చే విధంగా చేశారు కదా. ఈరోజు సినిమా ఇండస్ట్రీ పెద్దగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు డబ్బులు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారా సాంబశివరావు చెప్పినట్టు? దీనిపైన మీరు ఏ రకమైన స్టాండ్ తీసుకుంటారు? కుదిరితే చెప్పు తీసుకొని కొడతారా కొట్రా అనేది మీ ఇష్టం. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం, పిచ్చుక అంటే చిన్న పరిశ్రమ అని చెప్పి మీరు అన్నారు. అటువంటి చిన్న పరిశ్రమని గతంలో ఎల్ముండల సాంబశివరావు మహిళలను ఉద్దేశిస్తూ డాష్ అన్నాడు కదా. అప్పుడు హీరోయిన్ల పైన దారుణమైన కామెంట్స్ చేసినప్పుడు మీరు ఎవరు మాట్లాడాల. ఈరోజు సినిమా ఇండస్ట్రీ డబ్బులు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు వాళ్ళు అని చెప్పి పెళ్ళిళ్ళకి వెళ్ళినా లేకపోతే ఏదో ఫంక్షన్లకు వెళ్ళినా లేకపోతే మీరంతా క్యారెక్టర్ దొబ్బేసిన వాళ్ళు డబ్బులు ఉంటే ఉండేవాళ్ళు అని చెప్పి మిమ్మల్ని స్ట్రైట్గా ఎల్ముండల సాంబశివరావు మాట్లాడారు. దీని మీద మీ స్పందన ఏంటి? మీరు ఏ రకమైన మాటలు మాట్లాడతారు? మీకు నిజంగా లేదు మమ్మల్నేగా అన్నది అనుకుంటే అనుకోండి, ఏం ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మీ సినిమా ఇండస్ట్రీ తరపున ఇంకా పబ్లిక్లోకి వచ్చి మేము వీరులం సూర్యులం, మేము అట్లాంటి వాళ్ళం, మేము ఆ సేవలు చేసాం ఈ సేవలు చేసాం అని చెప్పుకుంటే జనాలు కూడా నమ్మరు. ఇక ఎల్ముండల సాంబశివరావు లాంటి వ్యక్తి మిమ్మల్ని అన్నాడంటే లైవ్లో టీవీ డిబేట్లో కూర్చొని టీవీ వక్త ఎవరైతే మాట్లాడే వాళ్ళు కాదు, అతని స్టాండ్ వేరు. ఈ డిబేట్ నడిపే వ్యక్తే తన ఆలోచన ఇలా ఉందంటే ఇంకా టీవీ ఛానల్ ఎలా ఉంటుందో ఇంకా ఆలోచించుకోండి. ఆ టీవీ ఛానల్ ఓనింగ్ అయినటువంటి టీడీపీ వాళ్ళు ఎట్లా ఉంటారో ఇంకా ఆలోచించుకోండి. వాళ్ళందరూ కలిసి సినిమా ఇండస్ట్రీ వాళ్ళని ఉద్దేశిస్తూ ఈ మాట్లాడినారు. రేపు పొద్దున ఎలక్షన్ టైంకి వచ్చి మొత్తం వాళ్ళు టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరూ గుంపులాగా ఉంటారు, అవతల వాళ్ళ మీద దుష్ప్రచారం చేస్తారు. వాళ్ళు తిట్టుకున్నా వాళ్ళు తన్నుకున్నా అంతిమంగా టీడీపీ ముఖ్యం అనుకుంటారు. జనాలు మాత్రం ఒక ఫోబియాలో బతికిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద నీతి వాక్యాలు చెప్తూ సినిమా డైలాగులు చెబుతూ పవన్ కళ్యాణ్ గారు చూసాంగా, నేను ఇట్టంటాను, నేను అట్టంటాను, నేను అట్టంటాను అని చెప్పి లేని పోన్ డైలాగులు కొడతారు. చివరాఖరికి మన ఎల్ముండల సాంబశివరావు లాంటి అవమానిస్తేనే కూడా వాళ్ళు స్పందించరు. నిజంగా ఇంతకంటే దారుణమైన కామెంట్లు ఉంటాయి. ఇంతకంటే మీరు డబ్బు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారా? అని ఇలా చేశాడు సాంబశివరావు రాత్రి అయితే మాత్రం. ఇంకా మీరు ఇంతకు మించి దిగజారు మీ సినిమా వాళ్ళు దీనికి కూడా స్పందించకపోతే కనీసం ఎవరైనా కానీ ఇంత మించి మీరు ఇంకా దిగజారిపోయినట్టు. ఇంకా అది మీ ఇష్టంలో కానీ అన్నది మిమ్మల్ని అనిపించుకుని మీకు మాకు సిగ్గు లేదు అయ్యింది అనుకుంటే అనిపించుకోండి.